అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిమిషానికి మరింత ఉత్కంఠను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ ఉందనే చెప్పుకోవచ్చు. అడుగు పెడుతుంటే కనుక ఆంధ్రాలో ఆ సెగను ఎగ్జాక్ట్గా ఫీల్ చేయొచ్చు. సో అటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు విజయావకాశాలు ఏంటి, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం శ్రీకాకుళం. అవును, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయావకాశాలు ఏంటి, అంతకన్నా వెళ్లే ముందు ముఖ్యంగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ధర్మాన ప్రసాదరావు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గొండు శంకర్. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ధర్మాన ప్రసాదరావు. ఈయనకి సంబంధించిన ప్రొఫైల్ కనుక గమనిస్తే బీసీ పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత, ఇంటర్మీడియట్ చదువుకున్నారు. 1989, 1999లో కాంగ్రెస్ నుంచి నరసన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2004, 2009లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాంతోపాటు వాన్ పిక్ కేసు నేపథ్యంలో 2012లో మంత్రి పదవికి రాజీనామా చేశారు ధర్మాన ప్రసాదరావు. ఇంకా ఆయనకు సంబంధించిన ప్రొఫైల్ చూస్తే కనుక 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవి చూశారు. మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గొండు శంకర్. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత, బీటెక్ చదువుకున్నారు. అలాగే కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఈయనకు కలిసి వస్తున్న పరిస్థితి. దాంతోపాటు రైతు వ్యాపారవేత్త కూడా. ఇంకా ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు గొండు శంకర్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక హియర్ ఇట్ ఈస్. శ్రీకాకుళం నియోజకవర్గం. అవును, శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం శ్రీకాకుళం నియోజకవర్గం. బీసీ ఓటర్లు ఇక్కడ అధికమైన మాట వినిపిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం, గార మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది, ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో డీటెయిల్స్ ఇవి. ఇక్కడ పోలినాటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 38,796 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి 15,800 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళింగ సామాజిక వర్గానికి 12,231 ఓట్లు ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది మనకి. అలాగే కళింగ వైశ్యకు సంబంధించి కళింగ వైశ్య సామాజిక వర్గానికి 11,955 ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక మత్స్యకార సామాజిక వర్గానికి 11,574 ఓట్లు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి అంశాలు ఇక్కడ డిసైడ్ చేయబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి గొండు శంకర్. హేమీలని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, ప్రతికూలంగా అంశాలు ఏంటి ఇక్కడ? ప్రస్తుతం చూస్తే కనుక ఈ నియోజకవర్గంపై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తే ఒక రాజకీయ దురంధుడిపై తొలిసారిగా టీడీపీ తరఫున గొండు శంకర్ రూపంలో అభ్యర్థిని బడిలో తెచ్చింది టీడీపీ. ఆ నియోజకవర్గం నాటి నుండి నేటి వరకు ధర్మాన వర్సెస్ గుండా ఫ్యామిలీల మధ్యనే అసెంబ్లీ పోరు నడిచేది. 2004లో నరసన్నపేట నుండి ఈ నియోజకవర్గం వలస వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ తనదైన శైలిలో ఇక్కడ గుండా ఫ్యామిలీతో ఢీకొట్టి 2 పర్యాయాలు విజయం సాధించారు. తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాకుళం టౌన్ అంటే కార్పొరేషన్ తో పాటు శ్రీకాకుళం రూరల్ మండలం, గారా, ఈ 3 సంబంధించినటువంటి చూస్తే నైసర్గికంగా చూసుకుంటే కనుక అంటే సెటిలర్స్ శ్రీకాకుళం జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ కావడం, జిల్లా వ్యాప్తంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. ఎవరు ఓటర్ నాడి కూడా ఏ పార్టీకి అందొచ్చే పరిస్థితి ఉంది. వెలమ సామాజిక వర్గంకు చెందినటువంటి ఈ ఇద్దరు పోటీ మధ్యన మాత్రం ఈ రోజు
కుటుంబం టిక్కెట్ ఆశించి చివరి క్షణంలో టిక్కెట్ రాకపోవడంతో గుండె శంకర్ను పూర్తిగా వ్యతిరేకించారు. చాలా మట్టుగా అభిమానులందరూ కూడా ఉవ్వెత్తున ఆందోళన చేపట్టారు. కాకపోతే యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నట్టు టీడీపీ తీసుకున్నటువంటి ఒక గైడ్ లైన్ నేపథ్యంలో గుండు శంకర్కు అంటే నిన్నటి వరకు గుండె కుటుంబాన్ని గుండె లక్ష్మీదేవి అదేవిధంగా గుండె హస్బెండ్ గెలుపుకు మాత్రం ఏదైతే ఇప్పుడు శంకర్ తండ్రి తనదైన శైలిలో కృషి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ప్రత్యక్షంగా కొడుకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా ఒడిసిపట్టుకుని ఆయన్ని గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. కానీ దర్బాన్ ప్రసాద్ ఆయన ఒక రాజకీయ దురంధరుడు. వ్యాపార పరంగా కాకుండా పరిచయాలు చాలా ఉన్నాయి. సుమారు 2 దశాబ్ద కాలంగా ఇక్కడ పాగా వేస్తున్నారు. మొదట్లో కూడాను ఆయన నాన్ లోకల్ అనే నినాదంతో కూడాను అందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి. కాకపోతే ఈ రోజు సామ్రాజ్యం అంతా కూడాను శ్రీకాకుళం పట్టణంతో కనెక్టివిటీ ఉంది. రూరల్ మండలంతో పాటు గార మండలం అంటే బంధుత్వం కూడా వారిది వీరిది ఒకటి కావడం. ఇటువంటి తరుణంలో ఏదైతే కళింగ వయసు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారో వాళ్ళు కూడా 2గా చీలిపోయి ఉన్నారు. కాళింగులకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం ఉండగా వాళ్ళు 2 పార్టీలు విడిచిపోయి ఉన్నాయి. అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇక్కడ ఒక డిసైడ్ ఫ్యాక్టర్ గా మారుతారు. ఎందుకంటే ఒక్క మండలం అయినా కూడా మత్స్యకారుల ఓటర్లు కూడా ఎక్కువ ఉంటారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లు మెజార్టీతో గెలిచినటువంటి ధర్మాన్ ప్రసాద్ ఈసారి గొండు శంకర్ అభ్యర్థి అని తెలిసినంటే తనది విజయం ఖాయం అన్నటువంటి ధీమా వ్యక్తం చేసిన ఈ నేపథ్యంలో గొండు కుటుంబానికి సంబంధించి గుండె లక్ష్మీదేవి అప్పల్సున్నారు మాత్రం మేము ప్రత్యక్ష క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరం కాకపోతే ఏదైతే పార్టీకి మాత్రం ఎక్కడ కూడా చెడ్డ పేరు తేకుండా పని చేస్తామని చెప్పి ప్రకటించడంతో ధర్మాన్ ప్రసాద్ గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి ఉంది. ఓవైపు సెటిలర్స్ అదేవిధంగా కళింగ వయసు సామాజిక వర్గం కూడా టీడీపీకి ఆకర్షితులు అవుతున్నారు. అభ్యర్థి కొత్త వారైనా కూడా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఎవరైతే గుండు శంకర్ తండ్రి ఉన్నాడో ఆయన మాత్రం ఈ విషయంలో పూర్తిగా రాజకీయ అవగాహన ఉంది. గొండు లక్ష్మీదేవి కావచ్చు, గొండు అప్పల్ సూర్యనారాయణ గెలుపుకు మాత్రం తనదై శైలిలో ఆయన బ్యాక్ బోన్ లో వ్యవహరించి వారిని అసెంబ్లీ పంపించారు. ఈసారి కేవలం తమకు కాదని గొండు శంకర్ టికెట్ ఇచ్చారని అక్కస్ తప్ప పార్టీ మీద ఎటువంటి ద్వేషం తమకు లేదని ప్రకటించిన తర్వాత మాత్రం ధర్మాన్ ప్రసాద్ ఈసారి తమకు అంటే గెలుపు నల్లేరు మెదలాడు కానుకుని భావించిన ఆయన మాత్రం ముమ్మరంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 2019 ఇంత హవాలో అంత సీనియర్ నేత అయినప్పుడు కూడాను కేవలం గుండె లక్ష్మీదేవిపై 2550 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే వైసీపీ అంత హవాలో ఉన్నప్పుడు అంత తక్కువ మెజార్టీతో గెలిచిన ఆయనకు ఏ అంశాలు మైనస్ అయ్యాయి? 2004లో ఆయన గెలిచినప్పుడు 2014లో 2009లో కూడా గెలిచారు. కానీ 2014లో అంత వ్యతిరేకత ఆయన మీద ఎందుకు వచ్చింది? 2019లో మాత్రం కేవలం వైసీపీ చరిష్మా ఆయన గెలిపించినప్పుడు అంత తక్కువ మెజార్టీ వచ్చినటువంటి ధర్మాన్ ప్రసాద్ ఈసారి గుండె లక్ష్మీదేవి అయితే మాత్రం తన దీటైన పోటీ ఇస్తుందని భావించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో గొండు శంకర్ కి ఈ నియోజకవర్గం టీడీపీ టికెట్ కేటాయించడం మాత్రం ఈ రోజు వారి మధ్యన విభేదాలు తనకు కలిసి వస్తాయని అనుకున్న తరుణంలో గుండప్పల్ సూర్యనారాయణ లక్ష్మీదేవి మాత్రం ఈ రోజు తమకు అంటే పార్టీ ప్రతిష్టకు మాత్రం ఎక్కడ వంకలు కలిసి పని చేస్తామంటే మాత్రం ఈ రోజు ధర్మాన్ ప్రసాద్ మాత్రం గెలుపు విషయంలో కొంత భయం నెలకొందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం శ్రీకాకుళానికి సంబంధించి అక్కడ ఇంట్రెస్టింగ్ అంటే ఒక టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది అంటే ఇక్కడ అవునైన మాట వినిపిస్తుంది. సో ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది మే 11 డిసైడ్ చేయబోతున్నారు. అలాగే ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం ఎవరు అక్కడ ప్రజలు ఎన్నుకున్న నేత అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.